నిత్యం మీడియాలో ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా దుమ్మెత్తిపోసి అదే రకమైన ఆనందము కానీ న్యాయశాస్త్రాన్ని చదువుకున్నటువంటి మన జడ శ్రవణ్ గారిది ఒక్కసారి చిన్న వీడియో చూడండి. టీడీపీ ఇస్తానంటే 5 సీట్లు కావాలన్నారంట కదా, నాకు తిరువురు కావాలి, తాడికొండ కావాలి, మారాన్ చేశారంట. అలా ఏం కాదు కానీ అడిగారా లేదా? సరే ఒకటి అడిగారా లేదా? తిరువురు ఖచ్చితంగా కావాలి, తిరువురు మిమ్మల్ని కాదని కొలకపూడి శ్రీనివాస్ గారిని పంపించారు. మీకు రగిలిపోయింది, ఎక్కడో తెలియని జ్వాల మీలోకి వచ్చేసింది. అంటే మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఓకే, నేను పొత్తు అడిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళు టీడీపీలోకి వస్తే మినిస్టర్ చేస్తాం, టీడీపీలో జాయిన్ అవ్వన్న మాట కూడా వాస్తవం. ఈవెన్ తాడికొండ నుంచి పోటీ చేయడానికి కూడా నన్ను టీడీపీలో నుంచి రెడీ చేశాను. అవసరమైతే తరాలి శ్రవణ్ కుమార్ అక్కడ నుంచి మూవ్ చేయడానికి కూడా ఒక సందర్భంలో సిద్ధపడ్డారు. నా పాలసీ, నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళను, జనసేనలోకి వెళ్ళను, చచ్చేంత వరకు బ్లూ జెండాతోనే ఉంటాను. ఇది నా పాలసీ. చాలా ఆనందం. ఓ మంచి మాట మాట్లాడారు. నేను ఏ పార్టీలోకి వెళ్ళను, బ్లూ జెండాతోనే ఉంటాను. మీరు నిజమైన ప్రజాసేవ చెయ్యాలి అనుకుంటే మీ బ్లూ జెండాతో మీరు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాలేరు కదా. నిజంగా కావాలంటే ఏదో పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదైనా అయ్యి ప్రజాసేవ చేయొచ్చు కదా, లేకపోతే బయట ఉండే ప్రభుత్వానికి మద్దతు పలకచ్చు కదా. ఈ యొక్క డైలీ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఏం ఆనందం పొందుతారు మీరు? మీరు చదివింది న్యాయశాస్త్రమా అన్యాయశాస్త్రమా చెప్పండి. జడ శ్రవణ్ గారు గౌరవనీయులు, చదువుకున్నాం, ఆ చదువు ప్రజలకు సార్థకత కావాలి, ప్రభుత్వానికి సహకరించాలి, మంచి సూచనలు చేయాలి. ఈ రకంగా ఆలోచించినట్టయితే మీకు మరింత పేరు వస్తుంది కదా, మంచి పేరు రావాలనే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.